జమీరుద్దీన్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సిట్ విచారణ పేరిట కాలయాపన తప్ప ఇంకేం లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ కేసును లాగుతున్నారు. ఆల్రెడీ కోర్టు దీనికి సంబంధించి క్లియర్ చిట్ ఇచ్చేసింది. ఇవన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా ఇది ఎందుకోసం అనుకోవాలి ఇవన్నీ? వాళ్ళు పని చేసింది చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు ప్రజలకు వాళ్ళు 6 గ్యారంటీలు ఏదైతే వాళ్ళ 420 హామీలు ఉన్నాయో ఇవన్నీ కూడా 100 రోజుల్లో చేస్తామన్నారు. అవసరమైతే ఈ 6 గ్యారంటీల కొరకు అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. మరి అసెంబ్లీలో చట్టం 2 సంవత్సరాలైనా చేయలేదు. 2 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది. జనరల్గా పబ్లిక్ కూడా ఎప్పటిదాకా వెయిట్ చేస్తారంటే 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూస్తారు. 5 ఏళ్లకు 2.5 సంవత్సరాలు అప్ టైం, 2.5 సంవత్సరాలు డౌన్ టైం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయినావు. సరే, నువ్వు కొత్త హామీ నెరవేర్చకపోయినా గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి కూడా కొనసాగించలేకపోతున్నావు. ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందండి. ఈ రోజు వరకు కూడా నువ్వు రైతు బంధు పైసలు వేయాలి. సంక్రాంతికి వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. సంక్రాంతి అయిపోయింది, రేపు శివరాత్రి వస్తుంది. శివరాత్రి అయిపోయి ఉగాది వచ్చినా మరి వేస్తాడా ఎగబెడతాడా తెలియదు. ఎందుకంటే గతంలో ఎగబెట్టాడు. పెన్షన్ పైసలు టైంకి ఇస్తలేవు. రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేవు. ఇది ఏది ఇవ్వకుండా ఏం చేయాలి మరి అంటే ప్రజలకు ఒక సినిమా చూపెట్టాలి, ఒక మసాలా చూపెట్టాలి. ఈ జనానికి ఒక టెండెన్సీ ఉంటుంది, ఎవరికి కానీ కామన్గా మనకు కూడా ఒక టెండెన్సీ ఏముంటుంది అని అంటే రాజుగారి ఇంట్లో కుక్క పిల్లకి ఏదన్నా అయింది అని అంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ విధంగా ఇవాళ ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా బోల్లో నిల్చోబెట్టినాం మేము అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. వాస్తవంగా విచారణకు పిలిచింది వీళ్ళ నిందితులుగా కాదు, సాక్షులుగా అన్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అంశం ఉన్నది. ఇంకోటి ఏంటిది, వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారి ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు సంచులు ఢిల్లీకి పంపితే మాత్రమే ఈయన కుర్చీ ఉంటా ఉన్నది. రేపు కుర్చీ వీకేస్తే అవసరమైతే ఈయన ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీ సహకారంతో ఒక ప్రాంతీయ పార్టీ లాంచ్ చేద్దామన్న ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. దాని కొరకు డబ్బు కావాలి కాబట్టి ఈయన డైరెక్ట్గా చేయలేడు కాబట్టి తమ్ముళ్ళ కంటే ఎక్కువైన బామ్మర్దిని నమ్ముతా ఉన్నాడు. అందుకే వాళ్ళ బామ్మర్దిని తీసుకొని వచ్చి ఇవాళ ఏదైతే బంగారు పంట పండించే సింగరేణి ఉన్నదో ఆ సింగరేణిలో తమ్ముని వాళ్ళ బామ్మర్దిని ఒప్పించాడు. వాళ్ళ బామ్మర్ది కంపెనీ ఏదైతే ఉందో అది శోధ పేరు మీద కంపెనీ ఉంది. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. శోధ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి 2021-22లో వచ్చిన లాభాలు కేవలం 22,104 రూపాయలు. ఇది వాళ్ళ రిపోర్ట్. మనం ఏదైతే కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసుకుంటే ఇది వచ్చిన రిపోర్ట్. అంటే సంవత్సరం క్రితం కేవలం 22,000 రూపాయలు లాభాలు వచ్చినటువంటి వీళ్ళ బామ్మర్ది కంపెనీకి ఈయన అమృత్ టెండర్ కట్టుబెడతాడు. ఫస్ట్ 11,000 కోట్ల రూపాయల విలువ గల అమృత్ టెండర్ కట్టుబెట్టినప్పుడు దాని మీద స్వయంగా కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి అది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి దీనిలో అవినీతి, ఈయనకు అసలు ఆ దక్కించుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ ఆ కంపెనీకి లేదు, ఈయనకు టెక్నికల్గా ఆయన ఇనెలిజిబుల్ అని చెప్పి కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద విచారణ జరపది. ఇదే బామ్మర్ది కంపెనీకి నిన్న తీసుకొని పోయి మీరు అక్కడ సింగరేణిలో టెండర్లు కట్టుబెడతారు. ఆయన టెండర్ల కొరకు మీరు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్ను ఇప్పటికి 7 సార్లు వాయిదా వేసారు. అంటే బామ్మర్ది ద్వారా ఈయన చేసే రియల్ ఎస్టేట్ ఈయన చేస్తున్నాడు. వీళ్ళ ఇతర కుటుంబ సభ్యులు చేసే రియల్ ఎస్టేట్ సహోదరులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రియల్ ఎస్టేట్ కొరకు ఆ ఫ్యూచర్ సిటీ పేరు మీద చేసే పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగంగా కూడా ఈ కంపెనీని ముందుకు పెట్టి ఇవాళ ఇతర కాంట్రాక్టర్లు రాకుండా అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎక్కడ వస్తారో అని చెప్పి ఒక 3 బిట్లుగా చేయాల్సిన హరీష్ రావు గారు ముందు పెట్టారు. 3 బిట్లుగా చేయాల్సినటువంటి సోలార్ ప్లాంట్ను ఒకటే దగ్గర పెట్టి దాన్ని కూడా 540 కోట్ల రూపాయల కుంభకోణంగా తెరలేపారు. ఈ డబ్బులన్నీ కూడా సంపాదించుకొని రేపు ఈయన ప్రాంతీయ పార్టీ లాంచ్ చేసే ఆలోచన ఉన్నది. దీనికి ఈ సీనియర్ కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఎక్కడ అడ్డుపడతారు అని చెప్పి వాళ్ళకు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారి మీద, మీకు కోమటిరెడ్డి గారి మీద, మీకు పొన్నం ప్రభాకర్ గారి మీద, వీళ్ళందరి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తూ ఈయననే వెనుక ఉండి రకరకాల కథనాలు ప్రచారంలోకి తీసుకొస్తా ఉన్నాడు. వీళ్ళు ఏమి చేయలేక వీళ్ళు ఒత్తుకుంటారు, వీళ్ళు పిసుక్కుంటారు తప్ప ఆయనని ఎదిరించలేకపోతున్నారు. ఎందుకనంటే ఈ మూటలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి పోతూ ఉన్నాయి కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడు అనేది అర్థమవుతా ఉన్నది. ఇది ప్రజలను ఇటు మభ్యపెట్టి ఇటు డైవర్షన్లో పెట్టి తను మాత్రం అక్రమంగా సంపాదించుకొని రేపు కాంగ్రెస్ పార్టీని కూడా నట్టేట ముంచే ప్రమాదం ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలతో పాటు ఈ కాంగ్రెస్ నాయకత్వం కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అర్థమైపోయింది ఇది ఏం లేదు, ఇది ఒక సీరియల్ లాగా నడుపుతారు. కాళేశ్వరం కమిషన్ అన్నారు, 2 సంవత్సరాలు హడావుడి చేశారు. చివరి కేసీఆర్ గారిని కూడా పిలిపించారు. ఏమైంది కాళేశ్వరం కమిషన్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఏమీ లేదు. ఈ సిట్టు విచారణ అన్నారు, దీంతో ఏమీ ఒరగది, దీనికి అవుట్కమ్ ఏమీ ఉండదు. ఎందుకనంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారికి ఏం సంబంధం ఉంటుందండి ఫోన్ ట్యాపింగ్తో? ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసి ఉంటే ప్రభుత్వానికి ఫస్ట్ అయితే అధికారం ఉన్నది. ఎవరైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళు చేయొచ్చు. ఇంతకుముందు ఇదే కాంగ్రెస్ పార్టీ పెగాసెసెస్ పేరు మీద ఒక సాఫ్ట్వేర్ తెప్పించారు ఇజ్రాయిల్ నుంచి అని చెప్పి బీజేపీ మీద ఆరోపణలు చేసిరు. అది సుప్రీంకోర్టు దాకా పోయింది. ఏమైంది దానిలో పెగాసెసెస్లో కానీ చర్యలు
ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమైతాయి? ఒకవేళ ఏదన్నా అయినా ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం సేకరించి, ఎందుకంటే ఉగ్రవాదులు ఉండొచ్చు, చట్ట వ్యతిరేక శక్తులు ఉండొచ్చు, గ్యాంగ్స్ ఉండొచ్చు, వాళ్ళ సమాచారం అంతా కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి వివరించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్. ముఖ్యమంత్రి చెప్పడు ఫలానాలది చేసుకోరమ్మని, సమాచారం సేకరించి ఇచ్చే బాధ్యతలో భాగంగా వాళ్ళేమైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళు జిమ్మేదారు అవుతారు తప్ప ఓకే ఈ ప్రతిపక్ష నాయకులను బాధ్యులను చేసే ప్రయత్నం ఏదైతుందో ఇది ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్, ఇది దిగజారుడు రాజకీయం. వీళ్ళు చెప్పిన పని చేసే సత్తా వీళ్లకు లేకుండా వీళ్ళను ఇవాళ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలను వేధిస్తూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ కొరకు ఇంకొక 6 నెలలు చూస్తారు ప్రజలు, 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇదే ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కూడా ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ టెండర్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 7 సార్లు వాయిదా వేసినట్లు మనకు సమాచారం ఉన్నటువంటి అంశం. 7 సార్లు అంటే ఇన్నిసార్లు వాయిదా వేసినటువంటి అవసరం ఏముంది అసలు ఇందులో? స్పష్టంగా ఈరోజు తెలంగాణ మీద కుట్ర పన్నుతున్నారు ముగ్గురు. స్పష్టంగా ఒకటేమో నరేంద్ర మోడీ, 2 మన చంద్రబాబు నాయుడు గారు, 3 వచ్చేసి రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే ఈరోజు ఇంత స్కామ్ జరుగుతుందని ప్రతిపక్ష పార్టీగా ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. సో జరిగితే ఎవరండి ఇమ్మీడియట్లీ స్పందించాల్సింది? ఈరోజు ఆ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి. ఎవరా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అంటే మన కిషన్ రెడ్డి గారు, తెలంగాణ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మరి ఇప్పటివరకు మాట్లాడినరా? ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఆ స్కామ్ను ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి గారు దాని మీద స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అంటే స్పష్టంగా బీజేపీ అండ్ కాంగ్రెసు కలిసే ప్రతిపక్ష పార్టీగా ఉన్న ప్రజల గొంతుకైన బీఆర్ఎస్ నాయకులపైన, ఇటు హరీష్ రావు పైన, ఇటు కేటీఆర్ పైన, కేసీఆర్ పైన ఇలాంటి నోటీసులు ఇచ్చి ఆగమాగం చేస్తున్నది అర్థమవుతుంది. ఎవరి కోసం ఇదంతా? ఈ బొగ్గు స్కామ్ ఎవరి కోసం? ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఆయన సొంత పార్టీ, రేపు బీజేపీలో పోతాడో, ఇంకో దాంట్లో పోతాడో, గంగలో పోతాడో, గోదాట్లో పోతాడో, కానీ ఆయన బాంబార్దికి మూటలు జమ చేసి కొత్త పార్టీ పెట్టుకోవాలని ఆలోచన చేస్తాడు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉండే? నువ్వు అధికారం ఇచ్చినాక ఏం చేయాలి? నువ్వు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాల్సి ఉండే, నువ్వు ఇచ్చిన మాటలు డిక్లరేషన్లు అమలు చేయాల్సి ఉండే. బీసీ డిక్లరేషన్ ఏం చేసినావు? గంగలు కలిపినావు. ఈరోజు రిజర్వేషన్లు గత ప్రభుత్వం కంటే 2-3% తక్కువ ఇచ్చినమ్మా. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన దానికంటే తక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏది చూసుకున్నా నువ్వు ఈరోజు ఏదైతే ఇచ్చినావో ఏది కూడా ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అంటే ఒకటి అమలు పరచకుండా ఈరోజు నీ స్కామ్ ఏదైతే భూముల స్కాము, ఏదైతే మన ఫీల్డ్ భూముల స్కాము, అదేవిధంగా ఇప్పుడు బొగ్గు స్కాము, అదేవిధంగా సోలార్ స్కాము, ఈ అన్ని స్కాములు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు దొరికిపోతుంది. ప్రతిపక్ష పార్టీ స్పష్టంగా గుర్తుపడుతుంది, వాళ్ళని నిలదీస్తుంది, వాళ్ళ హౌస్లో ఇటు ప్రజలలో నిలదీస్తుంది. ఎంత అధ్వానంగా సురేష్ గారు పిల్లలకు పట్టడి అన్నం పెట్టుకోలేకుండా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నా ప్రభుత్వం ఇది? రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేస్తలేడు. నువ్వు యువత డిక్లరేషన్ అన్నావు, రమ్మను రాహుల్ గాంధీని, రమ్మను ప్రియాంక గాంధీని సరూర్ నగర్ స్టేడియంలో డిక్లరేషన్ చేసిపోయావు కదా. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? ఈ మేధావులంతా ఏడబోయినరు? పదవులు రాగానే పెదవులు మోసుకున్నారా అనేది అర్థమవుతుంది కదా. నేనేమంటున్నా స్పష్టంగా ఈరోజు ఇప్పటికైనా దమ్ముంటే నువ్వు విచారణ ఎందుకు ఆదేశిస్తలేవు? కోల్ మైన్ మీద ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడతలేవు? అంటే తెలంగాణ పైన అదేవిధంగా కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో మోడీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఉన్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఏమో మోడీ చంద్రబాబు నాయుడుకు సహకరిస్తూనే, రేవంత్ రెడ్డి పనిచేస్తూనే నీళ్లను దోసే ప్రయత్నం చేస్తాడు. 10 రోజులు చంద్రబాబు నాయుడు ఇటువైపు చూడలే, ఇటువైపు మాట్లాడలే. ఎప్పుడైతే తన గురువైన, తన శిష్యుడైన రేవంత్ రెడ్డి వచ్చిండో ఎమ్మటే నీళ్ళను ఎత్తుకపోయే దొంగతనం మొదలుపెట్టిండు. అంటే ఏమో అర్థమవుతుంది, తెలంగాణను దోపిడీ చేస్తుండ్రు, తెలంగాణ ఆస్తిని దోపిడీ చేస్తుండ్రు, తెలంగాణ ఏదైతే సంపదను దోపిడీ చేస్తుండ్రు. ఇదంతా గుర్తుపడుతున్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. అందుగురించే కదా కేసీఆర్ గారు వచ్చి మాట్లాడిన తర్వాత కదా నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ, కృష్ణానది మీద ఏం చేస్తున్నావు, నువ్వు ఎన్ని నీళ్ళు ఇస్తున్నావు, నీ గురువుకి ఏం దోషపెడుతున్నావు, నేను బయలుదేరుతున్నాను అన్నాక కదా ఆయన మొత్తం ఆగమాగమై బయటకు వచ్చింది, ఆగమాగమై మాట్లాడింది. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనము? తెలంగాణ సమాజం స్పష్టంగా ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఒకవైపు ఖనిజ సంపదను మొత్తం అవతల వాడికి, సొంత వాళ్ళకు దోచి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చెప్పిన హామీలు ఏంది, నువ్వు ఇచ్చిన పని ఏంది, నువ్వు చేయాల్సింది ఏంది? ఈరోజు సిట్టు పిలిచినావు, ఏం అడిగినావు, నువ్వు ఏం మాట్లాడినావు? ఎంత 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 పలసబారి చర్య చెప్పండి. ఏమున్నదల్లా? నువ్వు ఉన్నదే అధికారులు. అది ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పారు, అరే అది ఇంటెలిజెన్స్ వ్యవస్థనయ్యా,
అడుగుతారు స్పష్టంగా ఏమి థ్రెట్ ఉందో ఏమి అవసరం ఉందో ఏది ఉందో వాళ్ళు తెచ్చి పెడతారు. ప్రమాదం ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేస్తారు. ట్యాపింగ్ చేయకపోవడం ఏంది, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో చేస్తారు. కానీ అందరు చేస్తారు, అది టైం పాస్ చేసుకుంటా. ఈ కార్ రేసు ఏమైంది, ఏం లేదు, వాళ్ళు ఏం మిగలలే. కాళేశ్వర కమిషన్ ఏమైంది, ఏం మిగలలే. ఇదంతా కూడా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా డైవర్షన్ చేస్తుంది. ప్రతిపక్ష గొంతుకైనా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇలా ఏమి పసలేదు పిసలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్ది కోసం కోల్ మైన్స్ టెండర్ 7 సార్లు క్యాన్సిల్ చేసి ఏదైతే ఉందో ఆ టెండర్ ఆయనకు ఇవ్వాలని చెప్పి ఈరోజు అటువైపుగా ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రశ్నించినందుకు మాత్రమే ఇవన్నీ సిట్టులు తప్ప వీళ్ళ సిట్టు లేదు, సొట్ట లేదు. అంతకుముందు కేటీఆర్ గారి లొటపీస్ కేసులు ఇవన్నీ. నువ్వు ఏం చేయాలి? ప్రతిపక్షాల మీద పనిచేయడం కాదు నాయన, నువ్వు ఇచ్చిన హామీల మీద పనిచేయాలి, నువ్వు ఇచ్చిన గ్యారంటీల మీద పనిచేయాలి. తెలంగాణ సమాజాన్ని ఎట్లా గ్రోత్ వైపు తీసుకుపోతాను చేయాలి. ఇప్పుడు దావోస్లో ఏం చేస్తున్నావు? ఇప్పటివరకు 2-3 సార్లు పోయినావు. నువ్వు పోతే టూర్లు లేకపోతే ఇంకోటి తప్ప నువ్వు ఇక్కడ నుండి సాధించింది ఏముంది? ఈ 22 నెలల్లో ఒక్కటంటే ఒక పురోగతి చూపెట్టండి, ఒక్క మంచి పని చేయండి. లగాచర్ల పోతివి, ఆడ లంబాడతల్లో జైలు ఎత్తివి, ఆడ హెచ్యూ పోతివి, ఆడ భూమి అమ్ముతానని ఆడ కొట్లాడి పోరాళ్ళందరినీ ఆగమాగం చేసేవి. నువ్వు ఎక్కడ ఒకరోజు మంచి పరిపాలన చేసినది. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తున్నది. ప్రజాకోర్టులో, తెలంగాణ ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా శిక్ష పడుతుంది, శిక్ష విధిస్తారు. అంతేగాని తప్పించుకోపోతా నేను ఏడికి పోయినా కూడా తెలంగాణ సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎంత డోకా చేసిందో, ఎంత మోసం చేసిందో, ప్రజలకు ఎట్లా వైపు డైవర్షన్ చేస్తున్నాడో. ఆ డైవర్షన్ చెప్ప ఏమి జరగదు కదా. అయ్యో అయిపోతుంది, పట్టుకున్నాడు ఏమి వెళ్ళింది నాయన, ఇప్పటివరకు నువ్వు ఇన్ని కమిషన్లు వేసినావు కదా, లోటపీస్ ఇంతవరకు ఏం చేయలేదు కదా అంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. నీ సొంత అన్నదమ్ములకు, నీ బాంబార్దికి కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావు తప్ప తెలంగాణ సమాజానికి ఇచ్చిన గ్యారంటీలు, ఇచ్చిన ఏదైతున్నాయో ఒక్కటంటే ఒకటి అమలు చేయడానికి పనిచేస్తలేదు. స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలి. రైట్. మొత్తానికి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు కూడా కాంగ్రెస్ సర్కార్ ముందు రావట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ అంటేనే స్కామ్ల సర్కార్ అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం.